आयते व्याकृतिः सञ्जातिशबन्धनिषेवितानि मालिनी हंसिनी माता मलया जलवासिनी यदा कालगङ्गेनाधिपति शोभिनी सूक्ष्मरूपिणी विद्या सिद्धमाता यशस्विनी विशुद्धिचक्रधया रक्तबध्नाचोत्थिता सर्वतोमुखी आदिवसोः सर्वव्याधिप्रशमनया महाप्रलयसाक्षिणी पराशक्तिः परानिष्ठा महनीया दयामूर्तिर्महासाम्राज्यशालिनी पराक्षकिङ्करीभूता कमला कोटिसेविता शिरस्थिता चन्द्रनिभा पादस्येन्द्रधनुप्रभा हृदयस्थानविप्रज्ञा विभा लीनालीके वरागुज्ञा कैवल्यपददायिनी त्रिपुरादिजगद्वन्द्या त्रिमूर्तिस्थितशेषरि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये మాస్టర్ గారి పాదపద్మములు గారి సాన్నిధ్యం ద్వారా అంతర్యామిని చేరుకునే విధానం పలు రకాలుగా చెప్పబడుతూ ఉంది. ప్రార్థనల ద్వారా, క్రతువుల ద్వారా వాటి అనుభవాన్ని, సాన్నిధ్యాన్ని పొందడానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మాస్టర్ గారు ఒక విశ్వ ప్రణాళికలో భాగంగా భూమి మీదకి అవతరించి వచ్చిన నా నమస్కారం. మాస్టర్ ఈకే శత జయంతి ఉత్సవంలో భాగంగా కొన్ని విషయాలు మీతో పంచుకునే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా నమస్కారం, కృతజ్ఞతలు. ఆకాశాన్ని గురించి మనం చెప్పండి, ఏం చెప్పగలం? మాస్టర్ ఈకే కూడా అంటే మనకి ఉపనిషత్తులో చెప్పారు, ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నిరాపః అభ్య పృథివీ పృథివీ ఓషధయోరన్నం అన్యేన పురుషః. అక్కడ ఎండవుతాం మనం ఇంకా రకరకాల ఉపనిషత్తులు చదవబడింది. అంటే ఆకాశం నుంచే సర్వం వస్తాయి. ఎంత అప్రతిష్టది. దానికోసం మనం సహజమే కదా కొంచెం తర్జన భర్జన కొడుతున్నారు. ఏమిటిలా అయింది మన దగ్గర అంటే మాస్టర్ గారు చెప్పారు, అది మనం కాదు పోయే దానికోసం ఆలోచించకండి అని చెప్పారు. అవి మనం కావు కనుక పోయే దానికోసం ఆలోచించకండి అని చెప్పారు. దానికోసం పట్టించుకోకుండా చెప్పారు. ఎంతటి వైరాగ్యం. భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగంలో అనపేక్ష సుచిర్దక్ష సర్వారంభ పరిగాలి యోమద్భక్త సమీ ప్రియ అనేటటువంటి శ్లోకం మాస్టర్ గారి ఏళ్ళ పరిపూర్ణంగా మాస్టర్ గారి కోసం శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. సతత మందస్మిత సర్వజన బంధిత శ్రీకృష్ణమాచార్య జయమంగళం. చిరునవ్వులు చిందిస్తూ మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. మాస్టర్ గారు కనుక ఆ చిరునవ్వు గురించి కాసేపు మాట్లాడతారు. చాలా అద్భుతమైన, అత్యంత మనోహరమైన అది ఒక వైష్ణవ మాయ. ఆ నవ్వులో అందరినీ కట్టిపడేసి ఒక మార్గంలో తీసుకొచ్చి నడిపించేటువంటి శక్తి ఉంది. ఆయన గోపాలకుడిగా కానీ, పశుపతిగా కానీ, గొర్రెల కాపరిగా కానీ అనేక అవతారాలు ఆయన నడిపించుకుంటూ వస్తున్నటువంటి 1967లో మేము నల్లపట్లో ఉంటుండేవాళ్ళం. చిన్న ఇల్లు, 2 గదుల ఇల్లు. మాస్టర్ గారు స్వయంగా చేసి అక్కడ మా ఇంట్లో పూజ చేశారు. ఆ మందులు పెడితే ఆ పూజ రోజు నాన్నగారికి ఇచ్చి, ఈ రోజు నుంచి నువ్వు వైద్యం చేయని చెప్పారు నాన్నగారిని. అప్పటి నుంచి నాన్నగారు వైద్యం చేస్తూ ఉండేవారు. ఏ ఇబ్బంది కేసు వచ్చినా సరే రాత్రి పూట అప్పట్లో ట్రంకాలు బుక్ చేయడం అనేటువంటిది, ప్రసాదించడం అనేటువంటిది ప్రధానంగా మాస్టర్ యొక్క కార్యక్రమం. ఒకే ఒక దివ్యవేది యొక్క సాన్నిధ్యం అనేటువంటి జీవులకు అందించారు. మన యొక్క చేష్టల ద్వారా ఒక వేదిక నిర్వహణ చేశారు. ఈ వేదికను చూసేటప్పుడు మనకి ఒక ఆనంద సత్యాన్ని మనకు కలుగుతుంది. దాన్ని సాన్నిధ్యం. రోజుకి మాస్టర్ గారు మీరు ఏమన్నా చేయగలరా అని నన్ను అడిగారు. అంటే నాకు కొంచెం భయం వేసింది. ముందు ఎందుకు కమిట్ అవ్వడం ఎందుకని కొంచెం భయపడ్డాను. నేను పేరు ఇవ్వలేదు. తర్వాత మేము లలితా సహస్రనామ పూజకి అందరూ పిలుస్తుండేవారు అనమాట. పిలుస్తూ ఉంటే అప్పుడు అంతగా తెలియదు కూడా నాకు. నేను పూజకు వస్తాను కానీ భాగవతం సెట్ కొంటే పూజకు వస్తానని చెప్పారు. ఆ రకంగా ఆ రోజుల్లో భాగవతం కాకుండా మిగిలిన పుస్తకాలు అన్నీ కలిపి సుమారుగా 90,000 రూపాయల పుస్తకాలు జగన్మోహన్ రావు మాస్టర్ గారు ఉన్నప్పుడు అమ్మాం అనమాట. ఇంద్రియానాం మనశ్చాస్మి అన్నాడు. మన మనస్సు
నేను చెప్పాను. భూతానామస్మి చేతన నీలో ఉన్న జీవి అనగా నిన్ను అన్వేషించి వాడే ఉద్ధవుడికి పోతా. దానికి మాట్లాడి భాగవతం ఏ ప్రామిస్ అయితే ఈ ఎలక్ట్రిఫై అండ్ డెవలప్మెంట్ సిస్టమ్ అంటారు మాస్టర్ సివి గారు, ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడం కోసం వచ్చినటువంటి మహావీరుడు మా పీకే మన గురించి భాగవతం చెప్తారు. వెన్నెముక లోపలి భాగము నుండి దిగువకు వచ్చినట్టు బ్రహ్మ యొక్క వాక్ ప్రవాహమే సరస్వతి. అది శిరస్సున బ్రహ్మలోక ప్రజ్ఞగా, అందులో నుండి సూర్యాది లోకముల వెలుగైన కృషిగా, పంటం నుండి శబ్దమయమైన వేద ప్రప్తముగా వస్తుంది. ఉదయం నుండి మాకు సమానం రాదు. అలాగే సభను అలంకరించిన మేషగారి యొక్క విశ్వరూప స్వరూపులైనటువంటి సోదర సోదరులందరికీ నా నమస్కారములు. గురువు అనేది ఒక వ్యక్తి కాదు, సంపూర్ణమైన ఈశ్వర తత్వమే ఒక గురు స్వరూపంగా ప్రశిక్షణ చెప్పిన మేషగారు మనకి ఆయన ప్రవచనాల్లో వింటూ ఉంటాం. వెళ్ళిన తర్వాత మేషాలు ఏంటి మేషాలు అన్న జీవి గారి ఫోటో ఉండేది మా ఇంట్లో, ఆయన ఎత్తుగా అనమాట. ఆయన ఇచ్చారు, ఆయన తీసుకెళ్ళిపోయారు, మనమే ఉంది అన్నారు. తర్వాత కార్యక్రమం అయిపోయింది. 7వ రోజున అడుగుతారు మళ్ళీ మా ఇంటికి పద్యాలు చదివితే బాగుంటుందని ఒక భావన వచ్చింది. మాస్టర్ గారు వెంకటేశ్వర స్వామి వైభవం గురించి, ఆయనకు వెంకటేశ్వరుడితో ఉన్నటువంటి అనుభవాల గురించి ఒక 100 పద్యాలు రాసుకున్నారు. అవి ఒక 3 పద్యాలు మాత్రమే మన వెంకటేశ్వర స్వామి పూజా విధానంలో వెనకాల ప్రచురించి ఉంచారు. మనం మామూలుగా పూజ చేసుకుంటున్నప్పుడు ఆ 3 చదువుకుంటూ ఉండేదాన్ని. మొన్న గురు పూజలు వస్తున్నాయి అనగానే మనం ఈ పద్యాలు చదివితే బాగుంటుంది కదా, ఎందుకంటే పద్యం చదువుతున్నప్పుడు మన మనసు కలిగినట్టుగా మనం వచనం చదువుతున్నప్పుడు ఉండదు. అక్కడ గురు పూజలు నిర్వహించారు. మొట్టమొదటిగా దాదాపు 3-4 సార్లు గురు పూజలు నిర్వహించారు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని, నాకు అంతగా తెలియదు వివరాలు. కానీ అవనిగడ్డ కోటేశ్వరరావు మొదటి సోదర బృందంతో కలిసి చేశారు. 4-5 సార్లు నిర్వహించిన తర్వాత తుఫాన్ వచ్చింది. ఇంకా చాలా నేపథ్యం ఉందనుకోండి, టైం తక్కువ కాబట్టి మనం ముందుకెళ్దాం. ఆ విధంగా నిర్వహిస్తూ ఉండగా మరోసారి గురు పూజ నిర్వహణ చేసుకోవడానికి ప్రోత్సాహంగా కృష్ణమాచార్య గారి దగ్గరికి వెళ్ళారు. కృష్ణస్వామి చేసుకుంటూ ఉండగా కృష్ణస్వామి గారు ఎంటర్ అయ్యారు. అప్పుడు ఇలా చేసుకుంటూ గడ్డం సరిగా తెగట్లేదయ్యా ఈ బ్లేడ్, మాస్టర్ తీసేసి కొత్త బ్లేడ్ వేసుకోండి అని ఆ మాస్టర్ గారు కృష్ణస్వామి గారు బ్లేడ్ తీసి అక్కడే ఉన్నారు. కానీ మనకి సాధన పరంగా చాలా పుస్తకాలు, అన్ని విషయాలు మనం అందరము ఒక సమయము ఒకనొక నిర్ణయించుకుని ప్రశాంతంగా ఒక పుస్తకం తీసుకుని చదువుకుంటుంది. రాశి చక్రం రూపంగాను అలాగే మన శరీరంలోని భాగాలు కానీ మనం ప్రతినిత్యము అన్వన్యాలు కరణ్యాసాలు కానీ చేసుకునేటట్లయితే ఏ అమృతత్వానికి ఉందో లోపల నిశ్చితమై ఉందో దాని తర్వాత రుచిని మనకి అందించడానికి అని చెప్పి చక్కని అవకాశం మనకి ఇచ్చాయి. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నాం కాక 90 మంది అనుభవాలు, అనుభూతులు, విజ్ఞానం ఉన్నాయి. అందరూ మహానుభావులు రాసిన అందరూ కూడా సాధకులు. మన మాస్టర్ రాజకుమార్ గారు 11th నైట్ మనం ఆయన ప్రసంగం విన్నాం. ప్రతిరోజు చేద్దాం, కథలు చేద్దాం. వాసు తీసుకా ఎంత వైభవం గురు పూజ ప్రాంగణం. ఎవరి మా దాతలు మా చారేస్తాం మందరం భారతీయ భావశిక్ష విషయం కాదు. మాస్టర్ ఆహ్వానం చేశారంటే పల్లీందుల కృష్ణభూషణ్ వారు మన బెస్ట్ సేల్స్ మామూలు మా 8 మంది వచ్చారు. గొడవ చేశారు యాదభూమిలో. మస్టర్ గొడవ ఉన్నాడు. పుష్కర భవన్ మా గణపతి రాజమండ్రి గణపతి. తర్వాత చెప్పారు నాదంటే మనకి అది చాలా సంబంధులు లేవు కనుక ప్రభావం లేవు కదా. కలికల్మషహరణము వాసుదేవ వ్యూహము కలితాకని మార్గము కలికల్మషహరణము जोदायक फलचारितरा बुद्धिहीन तनु जानिकै सुमिरौ पवन कुमार सितरा बल बुद्धि विद्या देहु मुनि हरहु कलेश विकार सितरा जय हनुमान ज्ञान गुण सागर जय कपि सति
మాస్టర్ గారికి వచ్చిన ఒకనొక కారణం మనకి విజ్ఞానానికి అంచనాలు, విజ్ఞానాన్ని ఇవ్వడానికి మనకి విజ్డమ్ ఈజ్ లివింగ్ నాలెడ్జ్ అంటాం. లేకపోతే అది జస్ట్ బరువు అవుతుంది. మనకి బాగా తెలిసి అనుకోండి, రామాయణ మహాభారతాలన్నీ మనకు తెలిసి అనుకోండి, అది మనకి బరువు అవుతుంది. అది కాక మనకి ఆచరణీయంగా ఉంటే కనుక అది మనకి విజ్ఞానం అవుతుంది. అది విజ్డమ్ అంటారు. అందులో రామమంత్రం మన అందరూ దిగి మన బయటంతా వ్యాపిస్తుంది. అంటే మనం పని చేస్తూ ఉంటే రాముడే పనిచేస్తాడు. మనం చాలామందిని చూసాం, ఎలా అయితే రాముడే పనిచేస్తాడు. రామమంత్రం నిత్యం రాస్తున్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదైనా పని చేస్తే అది రాముడే చేస్తాడు. అలాగే మనకి పుస్తకాలు ఉన్నాయి, మంత్రచారము, మంత్ర స్క్రిప్చర్ అని, గోదా వైభవము, ఇలాంటి పుస్తకాలు మనకి మాస్టర్ గారు చాలా ఇచ్చారు. ఈ పుస్తకాలు చోట్ల ఆయన ఫోటోని పూజలు చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ జన్మలో నేను కొన్ని దేశాలు వెళ్ళేది చూశాను. అదంతా మాస్టర్ గారి కృప వల్లే. ఎక్కడో నలుమూలల్లో కూడా మాస్టర్ ఈకే గారి ఫోటో ఉంది, అక్కడ ప్రార్థన చేస్తున్నారు. నమస్కారం మాస్టర్ ఈకే, కేబీకే, ఎంఎస్సీ అని అంటున్నారంటే వారు జీవించిన పద్ధతి ఎలా ఉంది అనేటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. మాస్టర్ ఈకే గారి గురించి చాలా అనుభవాలు అండి. ఎందుకంటే నేను మాస్టర్ ఈకే గారిని చూడలేదని మొదటి రోజే చెప్పాను. అయితే మాస్టర్ ఈకే గారి పుస్తక రూపంలో, ఆయన గ్రంథ రూపంలో చాలా అనుభవాలు ఇస్తారు. నేను ఒకసారి సిహెచ్ఎస్ఎల్ రాజు గారితో మాట్లాడాను ఈ విషయం బెంగళూరుకి వచ్చినప్పుడు. అలాగే నవనీతం గారు కూడా ఈ విషయం చెప్పాను. ఒక విషయం చెప్తాను. 1991 సంవత్సరం జగద్గురు పీఠానికి నేను మొట్టమొదటి వచ్చినప్పుడు రామకృష్ణ శాస్త్రి గారి ద్వారా నేను జగద్గురు పీఠానికి పరిచయం అయింది. అక్కడ బ్లాక్ బోర్డు మీద సివివి ఈకే ఎంఎన్ అని రాశారు హోమియో తరగతుల్లో. నేను ఇంటికి వచ్చి మా అన్నయ్యని అడిగాను, అక్కడ సివివి ఉన్నారు, మా అన్నయ్య సివివి బాగాలేరు, ఈకే ఎంఎన్ అని ఎవరు అంటే జగద్గురు పీఠం సంబంధించింది, ఆయన ఈకే గారి సంస్థాపకులు అవన్నీ చెప్పారు. మొదటి రోజు హోమియో తరగతి, రెండో రోజు హోమియో తరగతి అటెండ్ అయిన తర్వాత మూడో రోజు నాకు అస్వస్థత అయిపోయి హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత 21 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. వచ్చేస్తే రామకృష్ణ శాస్త్రి గారు అడిగారు, మీరు క్లాస్ తీసుకుంటారా అని చెప్పాను. నాకు మాట్లాడడానికి ఇబ్బంది లేదు కానీ సబ్జెక్ట్ ఏం తెలియదు కదా అన్న. అంటే మీరు చెప్పిన సంస్కృతిలో ఎప్పుడు గురు పరంపర. సో మనకి అందించింది ఇంకొకరికి అందించి వెళ్ళిపోవాలి, అది చాలా ముఖ్యమండి. అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా మాస్టర్మా వేరే ముఖ్యమా. అందుకే భారతి కుమార్ గారు ఒకసారి చెప్పారు, ఫండమెంటల్స్ ఆర్ ఇగ్నోర్డ్. ఏ కేంద్రంలో అయినా ఈ పటాలు మనం పెట్టుకున్నామంటే వైభవం ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎలా నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఆనందపడుతున్నావు, వాళ్ళని మన డ్యూటీకి ఎలా ఇంకొకరికి అందించాలి, ఎంత జరిగితే అంత అందించాలి. ఎందుకంటే మన దాకా వచ్చి మనం ఆగిన్నాను కదా ఇంకొకరికి, అదే మనకి చాలా పెద్ద యజ్ఞం. సో రెండోది వచ్చి ఆయన ఇచ్చినటువంటి ఇంకోటి ప్రేమ చేయండి అన్నీ చెప్తారు. ఇప్పుడు ఆ తత్వాల ప్రకారం మనం నేర్చుకోవాలి. వేదిక మీద తెలుపుతున్నానంటే మన మొదటిగా తెలిస్తే సంవత్సరాలు 365, 10 సంవత్సరాలు ఇంక అవుతుందని మాస్టర్ గారు భారతి కుమార్ గారు అన్ని వేదికలు చెప్పారు. ఇప్పుడు అమ్మగారు కదా ఆయన ఫోటో ఉంటుంది, దేవాలయ మాస్టర్ గారు పెట్టి నేను చాలా ఇంకా బడాలో చేశాను ఫోటో, చాలా అనుభవం వేసేది. అటువంటి అనుభవం ఇచ్చింది మన అందరికీ. ఈ ఫోటోలో అంటే తప్పుగా భావించదండి, చాలా పెద్దలు 20-25 సంవత్సరాలు వచ్చినా కూడా అడుగుతారు ఆయన ఎవరు అని అడుగుతారు. మాస్టర్ మొత్తం అంతా ఇంట్రడక్షన్తో పడుతుంది అనిపించాను. మాస్టర్ గారు మొత్తం అంతా విన్న తర్వాత వదిలిపెట్టారు. ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను, రామశర్మ గారు మాస్టర్ గారితో పాటు నూతిగూడు క్లాసులకు వెళ్ళినప్పుడు ఆయన కూడా మలేరియా వచ్చే రామశర్మ వదిలిపెట్టారు. ఆ రామశర్మ గారు అంటే ఏంటంటే ఆయన ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళి, మారుమూల ప్రాంతాలకు వెళ్ళి డిస్పెన్సరీస్ ప్రారంభించి వాళ్ళతో ప్రేయర్స్ చేయించి వాళ్ళ క్లాసులు చెప్పి ఆ యాక్టివిటీ స్టార్ట్ చేసిన జగన్మోహన్ గారు. దాంతోపాటుగా ఆయనకుండే ఇంకొక లక్షణం ఏంటంటే జగద్హితాయ జగన్మోహనాయ నమో నమః కృష్ణమాచార్య దేవ సనత్కుమారాది పరం
సనాతనధర్మ సంరక్షకాయ సామీప్య సారూప్య సాయుజ్యరాయ నమో నమః. కృష్ణమాచార్య దేవా పీకే నమస్కారం మాస్టర్ పీకే మాస్టర్ ఎంఎన్ అంటే వాడికి నచ్చింది చాలా ఉందరా, వాడికి నచ్చదు కూడా ఉంది. అది రెండింటిలో మనకి సంబంధం లేదు కదా, మనం ఏంటో మనం అందుకని ఇంకా అప్పచెప్పి వెళ్ళిపోయానన్నారు. అటువంటి విశిష్టమైన విచిత్ర వ్యక్తి మాస్టర్ పీకే గారు. గురువు ఏ నిర్వచనానికి అంటారు? సోదరు కృష్ణస్వామి చక్కగా రాస్తారు. ఏ సిద్ధాంతములకు అందని వాడు అన్ని సిద్ధాంతములు తానైన వాడు మాస్టర్ పీకే గారు. అద్భుతమైన వ్యక్తం ఉండేవి ఆయన మాస్టర్ గారు. చాలా మంచి మంచి రాసేవాడు ఆయన. మాస్టర్ గారు పాదాలు దండం పెట్టుకో ఒకరు రాశాడు. గంగా భగీరథి గణీభవించి మాస్టారి పదాలుగా మారడం. ఈరోజు ఈ మామిడికాయ పప్పు బ్రాహ్మణ సంఘం కాబట్టి అది కొంచెం అలా మాటలు చెప్తున్నాను. మామిడికాయ పప్పు చేసుకుంటే బాగుంటుంది, అలాగే దోసాలకి పెడితే బాగుంటుంది అన్నారు అనుకోండి. వాడు చక్కగా తిని వెళ్తారు కదా, అలా చేయడం తప్ప నాకు ఇష్టమైన తెచ్చి పెట్టుకున్న మనందరం భోజనాన్ని పిలిస్తే ఎలా ఉంటుందో అలా ఉండకూడదని చెప్తే చక్కగా అలా చేస్తే దానికి ఏమేమి చేస్తే బాగుంది. చక్కగా అందరినీ సంధానం చేస్తే అందరికీ అన్ని విషయాలు తెలిసి కొన్ని విషయాలు ఇలాగ చేస్తే బాగుంటాయన్నది మానసికంగా కూడా ఆలోచించుకొని చేస్తే ఇది ఒక యజ్ఞంగా సంకల్పించబడి యజ్ఞంగా పరిసమాప్తి అవుతున్న సందర్భం కాబట్టి ఇది ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే మాకు ఆ ప్రసంగాలు అధికారిక ప్రసంగాలు అంటారు కదా, ఆ అధికారిక ప్రసంగాలు అంత సమయం ఉండదు. 10 నిమిషాలు 5 నిమిషాలు ఇస్తే అది చెప్పి ఊరుకోవాలి. ఆ విధంగా ఆ సంకల్పం, ఎందుకంటే ఆ సంకల్పం కూడా మాస్టర్ గారే ఇచ్చి ఉండాలి. ఇంకొక రహస్యం పట్టుకుని
లేదు